బాగున్నారా? నేను మీ శ్రీవి హర్ప్రీ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే మనకి ఎప్పుడైనా మనం ఏవైనా పూజలు నోములు వ్రతాలు చేసి ఈశ్వరుని మనకు కావాల్సినటువంటి కోరికలు కోరుకుంటాం. ఈశ్వరుడివి ధర్మసటలు ఇమ్మడుతున్నాయా లేదా అని చెప్పని ఇవిడిని మనకి ఇస్తారని చాలామంది పెద్దలు చెప్పారు, నేను విన్నాను. అయినా కూడా ఏమని చెప్పారంటే మహాత్ములు శృతి పురాణాల ఆధారంగా నేను విన్నాను, ఈశ్వరుడిని మనం ఏదైనా అడిగినప్పుడు ఆయన డైరెక్ట్గా మనకి అడిగినట్టు ఇవ్వరు, డైరెక్ట్గా అయినా పితృలోకం వెళ్తారని చెప్పని నేను విన్నాను. అక్కడ పితృదేవతలు ఎవరైతే మన పరంపరలో పెద్దవారు ఉన్నారో పూర్వీకులు వాళ్ళని అడుగుతారంట, మీ యొక్క కొడుకు లేదా మనవడు ఇంకా మీ వంశంలోని వారు ఈ యొక్క కోరికను అడుగుతున్నారు, మీరు ఇమ్మంటారా, మీరు సంతుష్టులై ఉన్నారా అని అడుగుతారంట. అసలు వాళ్ళు ఏమీ కూడా మేము గతించిన తర్వాత మాకు సంబంధించిన ఏమి పితృకార్యాలు చేయలేదు, మేము క్షోభిస్తున్నాం, మాకు ఇలాంటి బాధలు ఉన్నాయి, మమ్మల్ని పట్టించుకోలేదు, వాళ్ళకి ఇవ్వద్దని చెప్తే మనకి ఏమీ ఇవ్వరంట. అందుకే మనం నిజానికే దైవాన్ని పూజించాలా చేయాలి, కానీ పితృకార్యాలు చేసిన తర్వాతనే దైవాన్ని పూజించాలి. అప్పుడు మనం సపోజ్ దేవుణ్ణి ఒక సంతానాన్ని అడిగినా, ఇల్లుని అడిగినా, ఒక వ్యాపారాన్ని అడిగినా, ఒక వాహనాన్ని అడిగినా పితృదేవతలను అడుగుతారంట. మీ వాళ్ళు అడుగుతున్నారు మరి ఇమ్మంటారని చెప్పని. అప్పుడు ఇవ్వండి, ఎన్నో బాధలు పడుతున్నాడు, లేదా ఎన్నో బాధలు పడుతుంది మా అమ్మాయి, లేదా మాకు వాళ్ళు ఎన్నో బాధలు పడుతుంది, ఆమె వచ్చే మాకు ఊర్ధ్వలోకాలు లభించాయి, ఇవ్వండి, అనుగ్రహించండి, మా కుటుంబంలోని అనుగ్రహించండి అని పితృదేవతలు అనుగ్రహించి చెప్తేనే ఈశ్వరుడు ఆ యొక్క మనం అడిగినటువంటి కోరిక నెరవేరుస్తారు. ఇది సత్యమే. అంటే మీకు ఇంకా ఏమీ జయం కలగలేదా అంటే మీ పూర్వీకుల అనుగ్రహం మీకు కలగలేదు. మీరు కనుక్కోండి, మీ 3 తరాల్లో ఎవరున్నారో, ఎవరు ఆత్మలు క్షోభిస్తున్నాయి, ఎవరి ఆత్మలు మేము మీ గురించి ఘోషిస్తున్నాయని. వాళ్ళకి ఏమన్నా ఊర్ధ్వలోకాలకు సంబంధించినటువంటి కార్యాలు చేయాల్సి ఉంటే చేయండి. దైవ కార్యాల కన్నా కూడా ముందు పితృకార్యాలే చేయాలి. మన వివాహాల బంధాల్లోనూ ఇళ్లలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే పితృకార్యాలు చేసిన తర్వాతే దైవ కార్యాలు చేశారు. ఇది మీకు నిజమని అనిపిస్తే హర్ప్రీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.